చనిపోయిన సంగతి తెల్లవారుజామున 2-3 నాకు ఫోన్ చేసింది వాళ్ళ అమ్మాయి. పాపం ఏడుస్తా చెప్తాంది. అసలు వాయిస్ బాగాలేదు, ఏమవుతుందో అర్థం కాలేదు. అర్థమైంది ఏంటంటే చివరికి చనిపోయింది అని చెప్పింది. సరేనమ్మా, ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, ఉదయం చేద్దాం అన్నీ కూడా అని చెప్పి అమ్మాయికి చెప్పి తర్వాత ఉదయం మన వాళ్ళందరూ ఫోన్ చేసిన విష్ణుబాబు ఏమో జపాన్లో ఉండాలి, ఆయన రావడానికి అప్పుడు బాలాజీ పిల్లలకి అందరికి కూడా చెప్పి అందరూ కూడా పనికొట్టుకొని వచ్చారు. చాలా గొప్ప నటి. నాకు ఎప్పటి నుంచి అంటే సినిమాల్లో రాకముందు కూడా తెలుసు. నాటకాల్లో అద్భుతంగా చేసేది. నాటకాల్లో శ్రీకాకుళం యాస్తోటి ఒక నాటికలో చేస్తే ఆ నాటిక ఎక్కడ పోటీలకు వెళ్ళినా బెస్ట్ యాక్ట్రెస్ ఈఎంఐకి వచ్చింది. దానితోటే పావలా శ్యామల అనేది వచ్చింది. ఆ పావలా నాటికతో చేయటం బలంగా వచ్చింది పేరు. అది చాలా మంచి క్యారెక్టర్లు చేసింది. ఎవరికైనా ఆర్టిస్టులకు కొన్ని తప్పదు ఇవాళ పరిస్థితి. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దదైపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో బయటపడి చిన్న క్యారెక్టర్లు కూడా బయట నుంచి తీసుకొస్తారు తప్ప ఇక్కడ లోకల్గా దీన్ని నమ్ముకుని వాళ్ళకి సరి అయినది లేకపోవటంగా సఫర్ అయిన వాళ్ళు ఈవిడ కూడా ఒకటి. ఉన్నదల్లా కూడా ఒక్కతే కూతురుంది. ఆవిడ కూడా పాపం మెంటల్ రిటార్ట్గా ఉంది. ఆవిడని కూడా అనాథాశ్రమం చేసేసి అనాథాశ్రమంలో ఆవిడకి ఏ విధమైన లోటు లేకుండా చేస్తాం. నిన్న నుంచి కూడా కళ్యాణ్ గారు దగ్గరే ఉండి అన్నీ కూడా చేసుకొచ్చినందుకు ఆవిడ కూడా మా అసోసియేషన్ తప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలాజీ గారు వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అన్నీ కూడా ఆవిడ ఆత్మ శాంతి కలగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చనిపోయిన సంగతి తెల్లవారుజామున 2-3 నాకు ఫోన్ చేసింది వాళ్ళ అమ్మాయి. పాపం ఏడుస్తా చెప్తాంది. అసలు వాయిస్ బాగాలేదు, ఏమవుతుందో అర్థం కాలేదు. అర్థమైంది ఏంటంటే చివరికి చనిపోయింది అని చెప్పింది. సరేనమ్మా, ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, ఉదయం చేద్దాం అన్నీ కూడా అని చెప్పి అమ్మాయికి చెప్పి తర్వాత ఉదయం మన వాళ్ళందరూ ఫోన్ చేసిన విష్ణుబాబు ఏమో జపాన్లో ఉండాలి, ఆయన రావడానికి అప్పుడు బాలాజీ పిల్లలకి అందరికి కూడా చెప్పి అందరూ కూడా పనికొట్టుకొని వచ్చారు. చాలా గొప్ప నటి. నాకు ఎప్పటి నుంచి అంటే సినిమాల్లో రాకముందు కూడా తెలుసు. నాటకాల్లో అద్భుతంగా చేసేది. నాటకాల్లో శ్రీకాకుళం యాస్తోటి ఒక నాటికలో చేస్తే ఆ నాటిక ఎక్కడ పోటీలకు వెళ్ళినా బెస్ట్ యాక్ట్రెస్ ఈఎంఐకి వచ్చింది. దానితోటే పావలా శ్యామల అనేది వచ్చింది. ఆ పావలా నాటికతో చేయటం బలంగా వచ్చింది పేరు. అది చాలా మంచి క్యారెక్టర్లు చేసింది. ఎవరికైనా ఆర్టిస్టులకు కొన్ని తప్పదు ఇవాళ పరిస్థితి. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దదైపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో బయటపడి చిన్న క్యారెక్టర్లు కూడా బయట నుంచి తీసుకొస్తారు తప్ప ఇక్కడ లోకల్గా దీన్ని నమ్ముకుని వాళ్ళకి సరి అయినది లేకపోవటంగా సఫర్ అయిన వాళ్ళు ఈవిడ కూడా ఒకటి. ఉన్నదల్లా కూడా ఒక్కతే కూతురుంది. ఆవిడ కూడా పాపం మెంటల్ రిటార్ట్గా ఉంది. ఆవిడని కూడా అనాథాశ్రమం చేసేసి అనాథాశ్రమంలో ఆవిడకి ఏ విధమైన లోటు లేకుండా చేస్తాం. నిన్న నుంచి కూడా కళ్యాణ్ గారు దగ్గరే ఉండి అన్నీ కూడా చేసుకొచ్చినందుకు ఆవిడ కూడా మా అసోసియేషన్ తప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలాజీ గారు వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అన్నీ కూడా ఆవిడ ఆత్మ శాంతి కలగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.